మైలాన్లో చిగాకి ఫార్మా కంపెనీలో నిన్న పెను ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపుగా మృతుల సంఖ్య 46కు చేరినట్టు కూడా తెలుస్తూ ఉంది. నిన్న 15కున్న మృతుల సంఖ్య గంట గంటకి పెరుక్కుంటూ వెళ్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. మృతులకు సంబంధించి వివరాలు తెలుసుకుంటా ఉన్నారు. వాళ్ళ బంధువులతో మాట్లాడించి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇది అతిపెద్ద ప్రమాదం అని కూడా చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీ కెరియర్లోని ఇది అతిపెద్ద ప్రమాదం అని కూడా చెప్పుకోవచ్చు. మన తెలంగాణలో అనేక పారిశ్రమలకు ఉన్నప్పటికీ కూడా కొన్ని అజాగ్రత్త వల్ల ఇలాంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటాయి. క్లైమేట్ చేంజ్ ముఖ్య కారణం అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అక్కడ రియాక్టర్ పేలిందనే వాదన వస్తూ ఉంది. రియాక్టర్కి సంబంధించిన చర్యలు అక్కడ టెంపర్మెంట్ ఉష్ణోగ్రతకు సంబంధించిన వివరాలను అక్కడ సరిగ్గా చూసుకోకపోవడం వల్లనే మరి ఈ ప్రమాదం జరిగినట్టుగా ముఖ్య సమాచారం అయితే తెలుస్తూ ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ కూడా కనబడతా ఉంది. ఇప్పటికి కూడా 12 మంది కూడా కనిపించకుండా పోయారన్నట్టు కూడా ప్రధాన ఆరోపణలు అయితే కనబడతా ఉన్నాయి. 12 మంది కూడా ఆచూకీ తెలియని పరిస్థితి అయితే కనబడతా ఉంది. అతిపెద్ద ప్రమాదం అని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా జీడిమెట్ల, సూరారము, అన్నారం ఏదైతే ఆ ఏరియాలో ఫార్మా కంపెనీలు అత్యధికంగా ఉంటాయి. ఇంకా పాషం, మైలారం అంటే ఇంకా విపరీతమైన ఫార్మా కంపెనీలు అయితే ఉంటాయి. దాంట్లో ప్రమాదాలు అప్పుడప్పుడు జరుగుతాయి. కానీ ఇంత అతిపెద్ద ప్రమాదము నిన్న జరిగిన విషయం అయితే కనబడతా ఉంది. నిన్న ఉదయం 9 గంటలకు జరిగిన ప్రమాదము చిన్న ప్రమాదంగానే అంచనా వేశారు. కానీ అది పెను ప్రమాదంగా మారిపోతూ ఉంది. దాదాపుగా ఆ ప్రమాదం జరిగేటప్పుడు 100ల పైన ఉద్యోగులు అయితే అక్కడైతే ఉన్నారు. దాదాపుగా అందులో నుండి 63 మంది సురక్షితంగా ఉంటే మిగతా మంది వాళ్ళకి గాయాలు అవ్వడం జరిగింది. మరికొంతమంది సీరియస్ అయితే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దాదాపు 46కి అయితే మృతుల సంఖ్య అయితే కనబడతా ఉంది. ఇంకా గంట గంటకి గడుస్తున్న కొద్దీ కూడా మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పటికీ చికిత్స పొందుతున్న వాళ్ళ సీరియస్గా దాదాపుగా 12 మంది కూడా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కార్మిక మొత్తం అక్కడ దాదాపుగా అక్కడ ఉన్న కార్మికులు కూడా తమిళనాడు, బీహార్ చెందిన వాస్తవులు అన్నట్టు కూడా కనబడతా ఉంది. అక్కడ లేబర్ ఎవరైతే ఉంటారో దాదాపుగా ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు లేబర్స్ ఎవరైనారో వాళ్ళు బీహార్ నుండి, తమిళనాడు నుండి, ఇటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళే అధికంగా కనబడతా ఉన్నారు. కొంతమంది మృతదేహాలు కూడా పూర్తిగా అగ్ని ప్రమాదంలో మొత్తం ఆ ప్రమాదంలో కాలిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ యొక్క బాడీ ఎవరిదో గుర్తించలేక పరిస్థితిలో కూడా కనబడతా ఉంది. వాళ్ళ యొక్క బాడీలు కూడా DNA టెస్టులు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తామన్నట్టు కూడా కనబడతా ఉంది. దాదాపుగా ఇంటికి 64 మంది సురక్షితంగా వెళ్ళారు. ఇంకా ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నట్టుగా కనబడతా ఉంది. అతిపెద్ద ప్రమాదం అని కూడా ఇండస్ట్రీల చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. పాషం, మైలారంలో సికాగో ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదము, దీని మీద ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా స్పందించడం అయితే జరిగింది. కిషన్ రెడ్డి ఈరోజు వెళ్తా ఉన్న సందర్భం అయితే కనబడతా ఉంది. నిన్న బీఆర్ఎస్ నేతలు కూడా మరి అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. హరీష్ రావు వెళ్ళి దానికి సంబంధించిన ప్రమాదం ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం మీద మండిపడిన తీరైతే కనబడతా ఉంది. ప్రభుత్వాలు అజాగ్రత్తగా ఉండడం వల్లనే పారిశ్రామిక ఆర్గనైజేషన్స్ అజాగ్రత్తగా ఉంటున్నాయి. అలాంటి అజాగ్రత్తగా ఉండడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అన్నట్టు కూడా మండిపడ్డ తీరైతే కనబడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్తా ఉన్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి అక్కడ అతిపెద్ద ప్రమాదం కాబట్టి అక్కడ ఎలా జరిగింది అని ఆరాధిసే పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా అక్కడ స్థానికంగా ఉన్న కలెక్టరు నిన్నటి నుండి అక్కడనే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. నిన్న నుండి ఎటువంటి చర్యలు అంటే వాళ్ళకి కావాల్సిన సహాయక చర్యలు అందిస్తూ ఉన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. మొత్తానికి అతిపెద్ద ప్రమాదము పాషమైలారంలో జరిగిందన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. పారిశ్రామిక వాడలో ఈ ప్రమాదం అయితే జరిగినట్టు కూడా కనబడుతుంది. ఇంకా ఒకే ఫార్మా కంపెనీలో జరిగింది. ఇంకా ఫార్మా కంపెనీ అంటుకొని చాలా ఫార్మా కంపెనీలు ఉంటాయి. కాకుంటే అక్కడ వాళ్ళు అప్రమత్తం అవ్వడం వల్ల, వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం వల్ల, ఫైర్ ఇంజన్స్ రావడం వల్ల ఆ ప్రమాదము ఒక్క ఫార్మా కంపెనీ వరకే ఆగిపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ప్రతి ఏదైతే ఫార్మా కంపెనీలు ఉన్నాయో మీ జాగ్రత్త వహించాలి. మీ యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జీవితాలు ఆగం కాకుండా చూసుకోవాలి. దాదాపుగా 46 మంది కుటుంబాలకి ఇప్పుడు ఎటువంటి మీరు ఆదరణ ఇస్తారు అన్నట్టు కూడా తను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబాలకు కూడా ఇప్పుడు అనాథలు అయిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ యొక్క జీవితాల కోసం, వాళ్ళ యొక్క బతుకు తెరువు కోసం దాదాపుగా ఒక రాష్ట్రాన్ని ఇడిచి ఇంకొక రాష్ట్రానికి వచ్చిన వాళ్ళు బౌకంగా కనబడతా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లేని తరుణం కనబడతా ఉంది. వాళ్ళు లేకుండా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ కుటుంబాలకి దాదాపుగా ఆదరవు ఉన్న కొడుకు కావచ్చు, తండ్రి కావచ్చు, ఇలాంటి ఎవరైతే అక్కడ పనిచేసే వాళ్ళు, వాళ్ళ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి
శోక సముద్రంలో మునిగిపోయినట్టు కూడా కనబడతా ఉంది. వాళ్ళకి ధైర్యం ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. మంత్రులు కూడా నిన్న అక్కడికి దామోదర్ రాజనరసింహులు వెళ్ళడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే వాటి మీద ఆరా తీయడం అయితే జరిగింది. ఎవరైతే చికిత్స కావాల్సిన అత్యవసర చికిత్స ఏవైతే కావాల్సిందో అవి గవర్నమెంట్ చూసుకుంటాన్ని కూడా భరోసా ఇచ్చిన ప్రయత్నం అయితే కనబడతా ఉంది. ఇంకా పూర్తిగా సమాచారం అయితే బయటికి రావాలి. ఎందుకు జరిగింది, రియాక్టర్ పేలాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందనే విషయాలపైన ఇంకా అధికారులు అయితే ఆరాధిస్తూ ఉన్నారు. కాకుంటే అన్ని ఫార్మా కంపెనీలకు కూడా ఒక హెచ్చరిక ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్గనైజేషన్స్ అన్నట్టుగా బలంగా చెప్పడం అయితే జరిగింది. ఎవరు కూడా ఇలాంటి అజాగ్రత్తగా ఉండకండి. రియాక్టర్ కావచ్చు, వ్యాక్యూమ్ డ్రైవర్ కావచ్చు, మన పారిశ్రామిక వాటిలలో మనం దాదాపుగా చూసుకున్నట్లయితే సైన్స్ బాగా ఉపయోగపడుతుంది. సైన్స్ దారిని అంటే వ్యాక్యూమ్ ద్వారా అంటే గాలితోని కూడా కొన్ని పదార్థాలు తయారు చేసే పరిస్థితి కనబడుతుంది. వ్యాక్యూమ్ డ్రైవర్లు లాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతతోని పనిచేస్తూ ఉంటారు, టెంపరేచర్తో పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం టెంపరేచర్ సంబంధించిన విషయాలు కూడా చూసుకోవాలి. వెదర్ అనుకూలంగా ఉండదు కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం రెండు సందర్భంలో ఇలాంటి ప్రమాదాలు అయితే జరుగుతాయి. ఒకటి ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో ఒక ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. అదేవిధంగా వర్షాకాలం వచ్చే సమయంలో కూడా ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే వెదర్ ఫార్మా ఇండస్ట్రీకి కొంత అనుకూలంగా ఉండదు కాబట్టి ఇలాంటి ప్రమాదాలలో ఎక్కువ జరుగుతాయి అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు నిపుణులు అయితే. మరి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలన్నట్టు కూడా ఆర్గనైజేషన్కి సూచిస్తున్న తరుణం అయితే కనబడతా ఉన్నది. మన ఛానల్ ద్వారా కూడా ఎవరైతే మృతులు చెందారో వాళ్ళకి సానుభూతి అయితే తెలుపుతా ఉన్నాం. ప్రగాఢ సానుభూతి అయితే మన ఛానల్ నుండి అయితే